గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు ఏ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది, మిమ్మల్ని బాగా చూసుకుంటారు, ఏ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని అస్సలు వివాహం చేసుకోకూడదు. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, మీకు ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతనలో ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, ఏవైనా దోషాలు ఉన్నాయా అని చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియోని చివరి దాకా కనుక మీరు చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఒకవేళ అమ్మాయి మేషరాశి అశ్విని నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వారు ఏ పాదంలో జన్మించినా వారికి మీకు వివాహ పొంతనలో 36 పాయింట్లకు గాను 32.5 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 90% అనుకూలమని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 50% అనుకూలమైతే చాలు, వివాహం చేయవచ్చు. అంటే 36 పాయింట్లకు గాను 18 పాయింట్లు వస్తే చాలు, వివాహం అనుకూలమే. అలాంటిది వీరికి 36 పాయింట్లకు 32.5 పాయింట్లు వచ్చాయి, అంటే అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం చేయవచ్చండి. వీరి మనస్తత్వాలు బాగా కలుస్తాయి. మేషరాశి భరణి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు 25.5 పాయింట్లు వస్తాయండి. కానీ వివాహానికి అనుకూలం కాదు. అదేంటండి, ఇంతకుముందు 18 పాయింట్లు వస్తే చాలు అన్నారు కదా, ఇప్పుడేమో 25.5 వచ్చినా సరే అనుకూలం కాదు అని ఎందుకు అంటున్నారో అనుకోవచ్చు. వీరిరువురికి నాడీ దోషం సూచిస్తుందండి, ఏకనాడీ దోషం ఉంటుంది. ఒకవేళ వీరిద్దరికి వివాహం జరిగిందనుకోండి, సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి. మానసికంగా బాగానే ఉంటుంది, వీరి అభిప్రాయాలు కలుస్తాయి, ఆలోచనలు కూడా కలుస్తాయి. కానీ శారీరకంగా ఇబ్బందులు వస్తాయండి. పిల్లలు లేకపోవటం కానీ, కన్సీవ్ అయినా సరే అబార్షన్ అవటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఏకనాడి దోషం ఉంది వీరిద్దరి మధ్య. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మేషరాశి భరణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరగకూడదు, వివాహం అనుకూలం కాదు. ఒకవేళ అబ్బాయి మేషరాశి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 24.5 పాయింట్లు వస్తాయండి, 36కు గాను. 100%కి 68% అనుకూలం అని చెప్పవచ్చు. మేషరాశి కృత్తికా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి చక్కగా వివాహం చేయవచ్చు, వివాహానికి అనుకూలమే. ఒకవేళ అమ్మాయి వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2వ పాదంలో కానీ, 3వ పాదంలో కానీ, లేదా 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం అనుకూలం కాదండి. 36 పాయింట్లకు గాను 13 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. దానికి తోడు గణకోట దోషం ఉంది. అబ్బాయి ఏమో మనుష్య గణంలో జన్మించాడు, అమ్మాయి ఏమో రాక్షస గణంలో జన్మించింది. అబ్బాయి ఏమో కోతి, అమ్మాయి ఏమో గొర్రె. దానికి తోడు గణకోట దోషం, బకోట దోషం కూడా సూచిస్తుంది. కాబట్టి వీరిద్దరి మనస్తత్వాలు కలవ్వండి. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరగకూడదు, వివాహ పొంతన కుదరదు. ఒకవేళ అమ్మాయి వృషభ రాశి రోహిణీ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా బకోట దోషం సూచిస్తుందండి. అంటే రాశి కోటం అనుకూలంగా లేదు. దాని అర్థం ఏంటి, వీరిద్దరి మనస్తత్వం కలవదు.
భేదాభిప్రాయాలు వస్తాయి, తరచుగా గొడవలు జరుగుతాయి. కాబట్టి ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరగకూడదు. వివాహం అనుకూలం కాదు. ఒకవేళ అమ్మాయి వృషభ రాశి మృగశిర నక్షత్రం 1వ పాదంలో కానీ లేదా 2వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు గాను 18.5 పాయింట్లు వస్తాయండి. అయినప్పటికీ బకోట దోషం సూచిస్తుంది. రాశి కోటం అస్సలు అనుకూలంగా లేదు. దాని అర్థం వీరిద్దరి మనస్తత్వాలు కలవ్వు, మానసికంగా కలవలేకపోతారు, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృషభ రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరగకూడదు. వివాహం అనుకూలం కాదండి. ఈ మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలేమో మిథున రాశికి చెందుతాయి. ఒకవేళ అమ్మాయి మిథున రాశి మృగశిర నక్షత్రం 3వ పాదంలో కానీ లేదా 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వస్తాయండి. 100%కి 75% అనుకూలమని చెప్పవచ్చు. ఇక్కడ అబ్బాయి ఏమో కోతి, అమ్మాయి ఏమో పాము. అబ్బాయిది మనుష్యగణం అయితే అమ్మాయిది దేవగణం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన అమ్మాయికి, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరగవచ్చండి. వివాహం అనుకూలమే, పొంతన కుదురుతుంది. ఒకవేళ అమ్మాయి మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలమే. అబ్బాయి కోత అయితే అమ్మాయి కుక్క. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది కూడా మనుష్యగణమే. 36 పాయింట్లకు గాను వివాహ పొంతనలో 28 పాయింట్లు వస్తాయండి. 100%కి 78% అనుకూలత సూచిస్తుంది. కావున ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు, అనుకూలమే. ఒకవేళ అమ్మాయి మిథున రాశి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ లేదా 3వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి అష్టకోట గుణమేళనంలో 28 పాయింట్లు వస్తాయండి. 36కి 100%కి 78% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి కోత అయితే అమ్మాయి పిల్లి. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది దేవగణం. మిథున రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చండి, అనుకూలమే. ఈ పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం కర్కాటక రాశి కిందకు వస్తుందండి. ఒకవేళ అమ్మాయి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి అష్టకోట గుణమేళనంలో 21.5 పాయింట్లు వస్తాయండి. 36కు గాను. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది దేవగణం. అబ్బాయి కోత అయితే అమ్మాయి పిల్లి. 100%కి 60% అనుకూలత సూచిస్తుంది. అమ్మాయి పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు మిథున రాశి అయినా కర్కాటక రాశి అయినా సరే వారికి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరగవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ అమ్మాయి కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరికి వారికి వివాహం అనుకూలం కాదండి. ఎందుకంటే బకోట దోషం సూచిస్తుంది. రాశి కోటం అస్సలు అనుకూలంగా లేదు. అబ్బాయి కోత అయితే అమ్మాయి గొర్రె. యోనికోటం కూడా అనుకూలంగా లేదు. వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే ఇంట్లో ఆనందం కరువవుతుంది. మానసికంగా అభిప్రాయ భేదాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరగకపోవటమే మంచిది. జాతక పొంతన కుదరదండి, బకోట దోషం సూచిస్తుంది. ఒకవేళ అమ్మాయి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే
వీరిరువురికి 36 పాయింట్లకు గాను 22.5 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 100% 63% అనుకూలత సూచిస్తుంది. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరగవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ అమ్మాయి సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించినట్లయితే ఏ పాదంలో జన్మించినా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే మఘా నక్షత్రంలోని 4 పాదాలు కూడా సింహరాశికే చెందుతాయి, ఒకే రాశికి చెందినవి కాబట్టి. వీరిరువురికి అష్టకోట గుణమేళనంలో 36 పాయింట్లకు గాను 26 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 72% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం జరగవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ అమ్మాయి సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి 32 పాయింట్లు వస్తాయండి. అంటే చాలా అనుకూలం. 36కు గాను 32 పాయింట్లు వస్తాయి. 100%కి 89% అనుకూలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి ఏమో కోతి, అమ్మాయి ఏమో ఎలుక. అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా మనుష్యగణమే. మైత్రికూటం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం చేయవచ్చు. ఇరువురి దాంపత్యం చాలా బాగుంటుంది. ఒకవేళ అమ్మాయి సింహరాశి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం చాలా అనుకూలమండి. అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. ఇక్కడ అబ్బాయి ఏమో కోతి, అమ్మాయి ఏమో ఆవు. అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా మనుష్యగణమే. అష్టకోట గుణమేళనంలో అబ్బాయికి అమ్మాయికి 32 పాయింట్లు వస్తాయండి, 36కు గాను. వీరిద్దరూ భార్యాభర్తలుగా మాత్రమే కాదు, స్నేహితులుగా కూడా ఉంటారండి. మనస్తత్వం బాగా కలుస్తుంది. 100%కి 89% అనుకూలం అని చెప్పవచ్చు. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, సింహరాశి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. వివాహ పొంతన అత్యంత అనుకూలం. ఈ ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఒకవేళ అమ్మాయి కనుక కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో కానీ, 3వ పాదంలో కానీ లేదా 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురి మధ్య వివాహ పొంతనలో 29.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 82% అనుకూలత సూచిస్తుంది. అంటే ఉత్తరా నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా, వారు సింహరాశి అయినా కన్యారాశి అయినా సరే, వారికి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరగవచ్చండి. అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది. ఒకవేళ అమ్మాయి కన్యారాశి హస్తా నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వస్తాయండి. ఇక్కడ అబ్బాయిది కోతి అయితే అమ్మాయి గేదె, మహిషం. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది దేవగణం. అమ్మాయి చాలా సౌమ్యంగా ఉంటుంది, నిదానంగా ఉంటుంది. వీరిరువురికి 100%కి 75% అనుకూలం అండి. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కన్యారాశి హస్తా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. అనుకూలమైనటువంటి దాంపత్యంగా చెప్పవచ్చు. ఒకవేళ అమ్మాయి కన్యారాశి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కానీ లేదా 2వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 75% అనుకూలం. ఇక్కడ అమ్మాయి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి కోతి అయితే అమ్మాయి పులి. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది రాక్షసగణం. కానీ వివాహం అనుకూలమే.
చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన అమ్మాయికి, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరగవచ్చు. వివాహం అనుకూలమే. ఈ చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలేమో తులారాశి కిందకు వస్తాయండి, తులారాశికి చెందుతాయి. ఒకవేళ అమ్మాయి తులారాశి చిత్తా నక్షత్రం 3వ పాదంలో కానీ లేదా 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలమేనండి. 75% అనుకూలం. అంటే చిత్తా నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా, వారు తులారాశి అయినా లేదా కన్యారాశి అయినా సరే, వీరికి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చు. వివాహ పొంతన కుదురుతుంది. ఒకవేళ అమ్మాయి తులారాశి స్వాతి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వస్తున్నాయండి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి కోతి, అమ్మాయి ఏమో మహిషం అంటే గేద. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిదేమో దేవగణం. అమ్మాయి చాలా సౌమ్యంగా నిదానంగా ఉంటుంది. వీరిరువురికి 75% అనుకూలత సూచిస్తుందండి. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం జరపవచ్చు. ఒకవేళ అమ్మాయి తులారాశి విశాఖ నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ లేదా 3వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలమేనండి. కానీ అమ్మాయి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అబ్బాయి కోత అయితే అమ్మాయి ఏమో పులి. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది రాక్షసగణం. వీరిరువురికి 27 పాయింట్లు వస్తాయండి. అంటే 75% అనుకూలం. తులారాశి విశాఖ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చు. ఈ విశాఖ నక్షత్రంలోని 4వ పాదం వృశ్చిక రాశికి చెందినదండి. ఒకవేళ అమ్మాయి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలం అండి. 36 పాయింట్లకు గాను 28.5 పాయింట్లు వస్తాయి. అంటే 79% అనుకూలం. అమ్మాయి విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా, వారు తులారాశి అయినా వృశ్చిక రాశి అయినా సరే, వారికి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చు. వివాహం అనుకూలమే. ఒకవేళ అమ్మాయి వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలమేనండి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి కోత అయితే అమ్మాయి జింక. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది దేవగణం. 28.5 పాయింట్లు వస్తాయండి వీరిరువురి పొంతనలో. 100%కి 79% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. వివాహం అనుకూలం. ఒకవేళ అమ్మాయి వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలమే. అబ్బాయి ఏమో కోతి, అమ్మాయి జింక. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది మాత్రం రాక్షసగణం. వీరిరువురికి వివాహ పొంతనలో 23.5 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 65% అనుకూలతను సూచిస్తుంది. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. వివాహ పొంతన కుదురుతుందండి. ఒకవేళ అమ్మాయి ధనస్సు రాశి మూలా నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి ఏమో కోతండి. మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏమో కుక్క. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది రాక్షసగణం. 36 పాయింట్లకు గాను 34 పాయింట్లు వస్తాయండి. అంటే చాలా అనుకూలం. అత్యంత అనుకూలమైనటువంటి పొంతనగా చెప్పవచ్చు. వీరిరువురి మనస్తత్వం మాత్రమే కాదండి, స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. 100%కి 94% అనుకూలం. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి,
ధనస్సు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం జరపవచ్చు. వివాహం అనుకూలమే. అయితే చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, అమ్మాయి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి అబ్బాయి కూడా ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలోనే జన్మిస్తే వారిద్దరికీ వివాహం చేయవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. చేయకూడదండి. ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే పాదమైన వేరువేరు పాదాలైనా సరే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అని చాలామంది అడుగుతారండి. ఏకనాడి దోషం ఉంటుందండి. అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు, మధ్య నాడిలోనే జన్మిస్తారు. కాబట్టి సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి. సంతానం ఆలస్యం అవటం, అబార్షన్ అవటం, ఇలాంటి చెడు ఫలితాలు ఉంటాయండి. చెప్పటం కంటే కూడా సంతాన సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. ఇలా అని అన్ని నక్షత్రాలకి వర్తిస్తుందని కాదు. కొన్ని నక్షత్రాల వారు మాత్రం ఒకే నక్షత్రంలో జన్మించిన జాతకులను వేరువేరు పాదాల వారిని వివాహం చేసుకోవచ్చు. కానీ ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మాత్రం ఆ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. అనుకూలం కాదు. ఒకవేళ అమ్మాయి ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్లయితే మీకు వారికి వివాహ పొంతన అత్యంత అనుకూలంగా ఉంటుందండి. అబ్బాయి ఏమో కోతి, అమ్మాయి ముంగీస. ఇద్దరూ మనుష్యగణంలోనే జన్మించారు. 36 పాయింట్లకు గాను 35 పాయింట్లు వస్తున్నాయండి. అంటే చాలా అనుకూలం, అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. అంటే కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదు, స్నేహితులుగా కూడా ఉంటారండి. మనస్తత్వం బాగా కలుస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. భేదాభిప్రాయాలు ఉండవు. 100%కి 97% అనుకూలం అని చెప్పవచ్చండి. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అత్యంత అనుకూలం, పొంతన కుదురుతుందండి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలోని మిగిలిన పాదాలు 2, 3, 4 పాదాలు మకర రాశికి చెందుతాయండి. ఒకవేళ అమ్మాయి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం అనుకూలమేనండి. 36 పాయింట్లకు గాను 24 పాయింట్లు వస్తాయి. అబ్బాయి కోతి, అమ్మాయి ముంగీస. 100%కి 67% అనుకూలం అని చెప్పవచ్చండి. అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారు ధనస్సు రాశి అయినా మకర రాశి అయినా సరే వారికి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం అనుకూలమే. ఒకవేళ అమ్మాయి మకర రాశి శ్రవణ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి అష్టకోట గుణమేళనంలో 36 పాయింట్లకు 22.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 63% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం చేయవచ్చు. వీరిరువురు మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా బాగుంటుందండి. ఎందుకంటే అబ్బాయి కోతే, అమ్మాయి కూడా కోతే. ఒకరు ఆడకోతి, ఇంకొకరు మగకోతి. అబ్బాయి మనుష్యగణం, అమ్మాయిది దేవగణం. వీరిరువురికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు మానసిక అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా శారీరకంగా బాగుంటుంది. కాబట్టి ఇద్దరికీ వివాహం అనుకూలమని చెప్పాలి. ఒకవేళ అమ్మాయి మకర రాశి ధనిష్టా నక్షత్రం 1వ పాదంలో కానీ లేదా 2వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి అష్టకోట గుణమేళనంలో 15.5 పాయింట్లు మాత్రమే వస్తాయండి. ఇక్కడ అబ్బాయి కోత అయితే అమ్మాయి సింహం. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది రాక్షసగణం. అమ్మాయి డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఘనకోట దోషంతో పాటుగా బకోట దోషం సూచిస్తుంది. అభిప్రాయ భేదాలు ఎక్కువగా వస్తాయి. ఒకరి డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇద్దరూ కలిసి ఉండలేకపోతారు. కాబట్టి ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మకర రాశి ధనిష్టా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలం కాదండి.
విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరిరువురికి వివాహం అనుకూలం కాదు అనే చెప్పాలి. ఒకవేళ అమ్మాయి కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో కానీ లేదా 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికైతే వివాహం అనుకూలమేనండి. 36 పాయింట్లకు గాను 24.5 పాయింట్లు వస్తున్నాయి. 100%కి 68% అనుకూలమని చెప్పాలి. అయితే అమ్మాయి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అమ్మాయి కుంభరాశి శతభిష నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు గాను 31.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 88% అనుకూలత సూచిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి కోతి అయితే అమ్మాయి గుర్రం. అబ్బాయిది మనుష్యగణం, అమ్మాయిది రాక్షసగణం. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి శతభిష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి బాగా కలుస్తుందండి. అనుకూలమే, వివాహ పొంతన కుదురుతుంది. ఒకవేళ అమ్మాయి కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ లేదా 3వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు గాను 30.5 పాయింట్లు వస్తాయండి. అంటే 100%కి 85% అనుకూలత సూచిస్తుంది. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మనుష్యగణంలోనే జన్మించారు. అబ్బాయి కోతి అయితే అమ్మాయి సింహం. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలమే. వీరిరువురి పొంతన కుదురుతుంది. ఒకవేళ అమ్మాయి మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే 36 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 82% అనుకూలం. అయితే అమ్మాయి డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అమ్మాయి కాస్త ఇండిపెండెంట్గా బ్రతికే మనస్తత్వం అయి ఉంటుంది. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏ పాదంలో జన్మించినా వారు మీనరాశి అయినా కుంభరాశి అయినా సరే వీరిరువురి పొంతన కుదురుతుంది. ఒకవేళ అమ్మాయి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 21.5 పాయింట్లు వస్తాయండి. కానీ అనుకూలం కాదు. అదేంటండి, స్టార్టింగ్లో 18 పాయింట్లు వస్తే చాలు అన్నారు కదా, 21.5 వచ్చాయి కదా, అనుకూలం కాదు అని ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. వీరిరువురి మధ్య ఏకనాడి దోషం ఉంటుందండి. అష్టకోట గుణమేళనంలో మిగిలిన కోటాల కంటే కూడా నాడీ కోటం చాలా ఇంపార్టెంట్. ఏకనాడి దోషం ఉంటుంది. అంటే వీరిరువురికి కనుక వివాహం జరిగినట్లయితే వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయి, కానీ సంతాన సంబంధిత సమస్యలు వస్తాయండి. అందుకే ఏకనాడీ దోషం ఉన్న జంటకి వివాహం చెయ్యరు. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలం కాదు. వివాహం జరిగితే సంతాన సంబంధిత సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అమ్మాయి మీనరాశి రేవతి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే ఏ పాదంలో జన్మించినా వీరిరువురికి 36 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు వస్తాయండి. 100%కి 82% అనుకూలం. ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం జరపవచ్చు. వీరిరువురికి వివాహం అనుకూలమే. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు అర్థమైతే కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.